Hello everyone, welcome back to Tech Stories of Srinidhi. ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో దిస్ ఈస్ శ్రీనిధి. ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్ మైక్రోసాఫ్ట్. నేను నా ఛానల్లో టెక్ కాన్సెప్ట్స్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. 2026లో ఇంకా కోడింగ్ నేర్చుకోవడం వర్తేనా లేదా ఏఐ మొత్తం చేసేస్తుందా? ఇది చాలా మందికి ఉన్న కామన్ క్వశ్చన్ ఆర్ డౌట్. అండ్ చాలా మంది పెద్ద పెద్ద కంపెనీ సీఈఓస్ కూడా ఈ స్టేట్మెంట్స్ పాస్ చేసినారు. ఫ్యూచర్ లో కోడింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఏఏ మొత్తం చేసేస్తుంది, అసలు జనాలతో పని లేదు అన్నట్టు. 2024లో ఎలాన్ మస్క్ ఏజీఐ 2024 ఎండింగ్ లోపు వచ్చేస్తుంది అన్నాడు. ఏజీఐ అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. వచ్చిందా? ఇప్పుడు కూడా రాలేదు. 2026లో ఉన్నాం. 9:30 అయ్యింది, ఇంకా రాడేర్రా వాడు. రాహుకాలము పోయే కాలము ముహూర్తం చూసుకొని వస్తాడా? నాకు చాలా మంది దీని గురించి ఇన్స్టాగ్రామ్ లో కూడా డిఎం చేస్తూ ఉంటారు, అక్క కోడింగ్ నేర్చుకోవాలా వద్దా అని. నాకు వాళ్ళందరినీ ఒకటే క్వశ్చన్ అడగాలనిపిస్తుంది, కోడింగ్ నేర్చుకోకపోతే ఇంకేం నేర్చుకుంటారు? మీరు కూడా ఆలోచించండి. సరే, మేము డేటా అనలిటిక్స్ సైడ్ వెళ్తాము, డేటా సైన్స్ సైడ్ వెళ్తాము, ఆర్ కంప్లీట్ వేరే టెక్నాలజీ చూస్ చేసుకొని అటు సైడ్ వెళ్తాము అనుకోవచ్చు. ఆర్ మేము అసలు టెక్నికల్ సైడ్ రాము, నాన్ టెక్నికల్ ఫీల్డ్స్లోకి వెళ్ళిపోతాము, అగ్రికల్చర్, రియల్ ఎస్టేట్, ఫుడ్ బిజినెస్ అట్లా అనుకోవచ్చు. ఇప్పుడు మనకు ఒక చిన్న బిజినెస్ ఐడియా ఉన్నా అది ఇంప్లిమెంట్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. ఏఐ కెన్ గైడ్ యూ ఎవ్రీథింగ్. ప్రోడక్ట్ బిల్డ్ చేయడం నుంచి మార్కెటింగ్ వరకు ప్రతి స్టెప్లో ఏఐ హెల్ప్ చేస్తుంది. రియల్ ఛాలెంజ్ బిజినెస్ని మేనేజ్ చేసేటప్పుడు వస్తుంది. అకౌంట్స్ చూసుకోవాలి, ఇన్వెంటరీ ట్రాక్ చేసుకోవాలి, కస్టమర్ రిలేషన్స్ మేనేజ్ చేసుకోవాలి, హెచ్ఆర్ రిక్వైర్మెంట్ ఉంటే అది చూసుకోవాలి, మార్కెటింగ్ చూసుకోవాలి. అండ్ టాప్ ఆఫ్ దాట్ ఈ డేటా అంతా కలెక్ట్ చేసి అనలైజ్ చేయాలి టు ఇంప్రూవ్ అవర్ బిజినెస్. యాక్చువల్ బిజినెస్ లాజిక్ అండ్ గ్రోత్ మీద ఫోకస్ చేయాల్సిన టైం ఈ మేనేజ్మెంట్ టాస్క్స్ మీద వేస్ట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్గా ఈ ప్రాబ్లమ్ని ఓడూ సాల్వ్ చేస్తుంది. ఓడూ ఆల్ ఇన్ వన్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్. మీ బిజినెస్కి కావాల్సిన అన్ని టూల్స్ మీకు ఒకే ప్లేస్లో దొరుకుతాయి. ఓడూ 45+ స్పెషలైజ్డ్ అప్లికేషన్స్ ప్రొవైడ్ చేస్తుంది, విచ్ హెల్ప్స్ యూ మేనేజింగ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ యువర్ బిజినెస్. వెబ్సైట్ క్రియేషన్, అకౌంట్స్ హ్యాండ్లింగ్, ఇన్వెంటరీ ట్రాకింగ్, మార్కెటింగ్ అన్నీ ఓడూలోనే చేసుకోవచ్చు. బెస్ట్ పార్ట్ ఈస్ ఆల్ దీస్ ఆర్ కనెక్టెడ్. మీరు ఒక సిస్టంలో ఒక చిన్న అప్డేట్ చేసినా ఆ చేంజ్ రిమైనింగ్ సిస్టమ్స్లో ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయిపోతుంది. అండ్ చాలా పనులు ఆటోమేట్ చేసుకోవచ్చు. దీనివల్ల మాన్యువల్ ఎఫర్ట్ తగ్గి చాలా టైం సేవ్ అవుతుంది. ఆ టైం మీరు యాక్చువల్ బిజినెస్ గ్రోత్ మీద స్పెండ్ చేయొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ ఆన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్స్. మీ బిజినెస్కి కావాల్సిన టూల్స్ ఆర్ సర్వీసెస్ కోసం మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి కన్ఫ్యూజ్ అయ్యే బదులు ఒకే దగ్గర అన్ని మేనేజ్ చేసుకోవాలి అనుకుంటే ఓడూ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. గో అండ్ చెక్ ఇట్ అవుట్. బట్ మీరు ఆలోచించండి, ఏఐ ఈజ్ ఎంటరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్. మీరు కోడింగ్ అవాయిడ్ చేసినంత మాత్రాన ఏఐని అవాయిడ్ చేయలేరు. మీరు వేరే ఫీల్డ్కి వెళ్ళినంత మాత్రాన ఏఐ మీ జాబ్ తీసుకోదు అన్న గ్యారంటీ లేదు. సరే, ఇప్పుడు మనం వింటున్న ఈ పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. కోడింగ్ విల్ బికమ్ ఆబ్సొలీట్. ఎప్పుడైతుంది? ఏ పార్ట్స్ ఆఫ్ కోడింగ్ డిసపియర్ అవుతుంది? అసలు ఏఐ 100% దానంతలదే ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ని బిల్డ్ చేయగలదా? ట్రూత్ ఈస్ ఈ స్టేట్మెంట్స్ అన్ని చాలా ఎగ్జాజరేట్ చేస్తున్నారు. ఏఐ చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుంది, కోడ్ జనరేట్ చేస్తుంది, బట్ ఇట్ స్టిల్ హెవీలీ డిపెండెంట్ ఆన్ హ్యూమన్ ఇంటర్వెన్షన్, లాజిక్ అండ్ అండర్స్టాండింగ్. సో మీరు భయపడకుండా యూ షుడ్ బి ఆస్కింగ్ హౌ ఐ కెన్ యూజ్ ఏఐ టు బికమ్ మోర్ పవర్ఫుల్, బికాస్ అదే రియల్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఆల్రెడీ ఏఐ అసిస్టెంట్స్, ఆటోమేషన్ ప్లాట్ఫామ్స్, స్మార్ట్ వర్క్ ఫ్లోస్ కోడ్ క్రియేట్ చేస్తున్నాయి, ఎర్రర్స్ డీబగ్ చేస్తున్నాయి, ఐడియాస్ జనరేట్ చేస్తున్నాయి, రిపిటేటివ్ టాస్క్స్ని ఆటోమేట్ చేస్తున్నాయి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏఐ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ద పర్సన్ యూజింగ్ ఇట్. అంటే ఏఐ అవుట్పుట్ ఆర్ ఎఫిషియన్సీ అది యూజ్ చేస్తున్న పర్సన్ ఎఫిషియన్సీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్, నీకు నాకు ఒక టాస్క్ ఇచ్చినారు, ఒక ఈకామర్స్ వెబ్సైట్ క్రియేట్ చేయాలి యూజింగ్ ఏఐ టూల్స్. ఇద్దరికి సేమ్ ఏఐ కోడింగ్ టూల్ ఇచ్చినారు, ఇద్దరికి సేమ్ టెక్నాలజీ యాక్సెస్ ఉంది. డూ యూ థింక్ ఆర్ రిజల్ట్స్ విల్ మ్యాచ్? నో. ఏఐ అవుట్పుట్ ఎప్పుడు మనం ఇచ్చే ప్రాంప్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు బిగినర్ ఆర్ నాన్ కోడింగ్, నాన్ టెక్నికల్ పర్సన్ అయితే ఎట్లా ఇస్తారు ప్రాంప్ట్? క్రియేట్ ఈకామర్స్ వెబ్సైట్ విత్ నైస్ డిజైన్ అలా ఇస్తారు. అదే మీరు కోడింగ్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ అయితే ప్రాంప్ట్ ఎలా ఇస్తారు? క్రియేట్ రెస్ట్ ఏపీఐస్ ఫర్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్, ఇంప్లిమెంట్ అథెంటికేషన్, డిజైన్ డేటాబేస్ స్కీమా. ఇట్లా ఈకామర్స్ వెబ్సైట్కి కావాల్సిన మైక్రో సర్వీసెస్ ఆర్ కాంపోనెంట్స్ని ఎలా డిజైన్ చేయొచ్చు అనే మీ ఐడియాని ఏఐతో షేర్ చేసుకుంటారు ఇన్ ప్రాంప్ట్. ఏఐ అది ఇన్పుట్గా తీసుకొని ఇంకా ఎఫిషియెంట్గా అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. ఇక్కడ సేమ్ ఏఐ టూల్ యూజ్ చేసిన అవుట్పుట్స్ డిఫరెన్స్ వస్తాయి. దట్స్ వేర్ కోడింగ్ నాలెడ్జ్ మేక్స్ డిఫరెన్స్. మీకు బెటర్ అండర్స్టాండింగ్ ఉంటే బెటర్ ప్రాంప్ట్స్ ఇస్తారు, బెటర్ ప్రాంప్ట్స్
ప్రాంప్ట్స్ ఇస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. కానీ మనము ఏఐకి చూస్తున్న ఇంత హైప్ ప్రతి న్యూ టెక్నాలజీ ఉన్నప్పుడు ఉంటుంది దానికి హైప్. ఎవ్రీ న్యూ టెక్నాలజీ కమ్స్ విత్ బిగ్ ప్రామిసెస్. కానీ కొన్ని వర్క్ అవుతాయి, కొన్ని వర్క్ అవ్వవు, కొన్ని స్లోగా వర్క్ అవుతాయి. కానీ ఫ్యూ టెక్నాలజీస్ కెన్ రియల్లీ ట్రాన్స్ఫార్మ్ ద వరల్డ్. ఏఐ ఈజ్ సచ్ టెక్నాలజీ, బట్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఓవర్ నైట్. సో కోడింగ్ డిసపియర్ అవుతుందా, కోడింగ్ నేర్చుకొని వేస్టా అని ఆలోచించి వర్రీ అవ్వకుండా ఫోకస్ ఆన్ వాట్ యాక్చువల్లీ మ్యాటర్స్. ఫోకస్ ఆన్ యువర్ గ్రోత్, స్కిల్స్ అండ్ అడాప్టబిలిటీ. స్టార్ట్ లెర్నింగ్ కోడింగ్ టుడే. ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పిక్ చేసుకోండి. పైథాన్, C++, జావా స్క్రిప్ట్, ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పిక్ చేసుకొని స్టార్ట్ కోడింగ్ టుడే. మెయిన్లీ ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ హౌ థింగ్స్ వర్క్. లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ చేసుకోండి. రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి అండ్ యూజ్ ఏఐ యాజ్ యువర్ లెర్నింగ్ అసిస్టెంట్. ఏఐ కెన్ ఆటోమేట్ ఆల్ రిపిటేటివ్ టాస్క్. మీరు ఫోకస్ చేయాల్సింది డిజైనింగ్, థింకింగ్ అండ్ క్రియేటింగ్ మీద. బికాస్ ఏఐ విల్ నాట్ రిప్లేస్ ఎవ్రీవన్. ఏఐ విల్ రిప్లేస్ పీపుల్ హూ డోంట్ అడాప్ట్. అండ్ హానెస్ట్లీ మీరు ఒక బీటెక్ స్టూడెంట్ ఆర్ ఇంటర్ స్టూడెంట్ అయితే యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్ బికాస్ యూ హ్యావ్ ఏఐ టు గైడ్ యూ ఎవ్రీథింగ్. ఇప్పుడు లెర్నింగ్ చాలా ఈజీ అయిపోయింది అండ్ చాలా ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. మీకు కాలేజ్లో లెక్చరర్స్ చెప్పాలి ఈ టాపిక్ అని వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఆ టాపిక్ ఆర్ స్కిల్ తీసుకొని ఏఐకి ఇస్తే అదే మీకు క్లియర్గా నేర్పిస్తుంది. ఇప్పుడు ఆ కన్వీనియన్స్ వచ్చేసింది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ మెనీ పీపుల్ అవుట్ దేర్ ఆర్ వెరీ మచ్ డిస్ట్రాక్టెడ్ అండ్ చాలామందికి అసలు పేషెన్స్ కూడా తగ్గిపోయింది. కూర్చొని నేర్చుకునే పేషెన్స్, అటెన్షన్ స్పాన్ చాలా తగ్గిపోయింది జనాలలో. మీరు యూట్యూబ్లో ఇంత డైవర్షన్ కంటెంట్ ఉన్న ఒక ఎడ్యుకేషన్ వీడియో ఓపెన్ చేసి చూస్తున్నారు అంటే యు ఆర్ ఆల్రెడీ ఆన్ ద రైట్ పాత్. యు ఆర్ సీరియస్ అబౌట్ యువర్ ఫ్యూచర్ అని. సో జస్ట్ ఇలాంటి భయాలు ఏం పెట్టుకోకుండా కోడింగ్ నేర్చుకోవద్దా, అసలు ఇది వర్తా కాదా, ఫ్యూచర్లో రిప్లేస్ అవుతామా, ఇలాంటి థాట్స్ ఏం పెట్టుకోకుండా జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ స్కిల్స్. సో ఫ్యూచర్ గురించి ఓవర్ థింక్ చేయకండి, హైప్ వల్ల డిస్ట్రాక్ట్ అవ్వకండి. స్టార్ట్ కోడింగ్ టుడే. స్కిల్స్ బిల్డ్ చేసుకోండి. ఏఐ స్మార్ట్గా యూజ్ చేయండి అండ్ కీప్ ఇంప్రూవింగ్. ఏఐ ఎంత పవర్ఫుల్ అయినా ఇట్ ఆల్వేస్ నీడ్ సమ్వన్ హూ అండర్స్టాండ్స్ వాట్ దే ఆర్ డూయింగ్ క్లియర్లీ. మీరు ఏఐకి బ్లైండ్గా టాస్క్ ఇచ్చి చేసే అంటున్నారంటే యు ఆర్ ఇన్ డేంజర్. సో మీకు ఏదైనా టాస్క్ అసైన్ అయినప్పుడు ఫస్ట్ దాన్ని క్లియర్గా అర్థం చేసుకోండి. దెన్ ప్రాంప్ట్ ఇట్ టు ఏఐ. ఈ క్వశ్చన్ నన్ను చాలామంది ఇన్స్టాగ్రామ్లో అడుగుతుండే, అందుకే ఈ వీడియో చేసిన. ఐ హోప్ ఇట్ హెల్ప్డ్. Thank you so much for watching.